బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డు వ్యవహారంలో కీలక పురోగతి సాధించింది సిబిఐ. నలుగురిని అదుపులోకి తీసుకుంది. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, ఉత్తరప్రదేశ్కు చెందిన డైరీ నిర్వాహకులను అదుపులోకి తీసుకుంది. తిరుమల లడ్డు వ్యవహారంలో కీలక పురోగతి సాధించినట్లుగా తెలుస్తోంది సిబిఐ. ఇక నలుగురిని మాత్రం అదుపులోకి తీసుకుంది. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ను, ఉత్తరప్రదేశ్కు చెందిన డైరీ నిర్వాహకులను అదుపులోకి తీసుకుంది సిబిఐ. తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ కీలక పురోగతిని సాధించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈ వ్యవహారంలో నలుగురిని సిబిఐ అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? తిరుమలలో శ్రీవారి ప్రసాదాలకు అదేవిధంగా నైవేద్యాలకు ఉపయోగించే నెయ్యి కల్తీ అయిందని జూలైలో టీటీడీతో పాటు సీఎం కూడా ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి అటు సుప్రీంకోర్టు సిబిఐ ఇద్దరు అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నలుగురు అధికారులతో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిబిఐ సిట్ కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో సిబిఐ ఎందుకు కల్తీకి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ డైరీ ఏదైతే తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ తో పాటు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి నెయ్యిని సరఫరా చేసిన ముగ్గురు డైరీ నిర్వాహకులను కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది. సిబిఐ అదుపులో ఉత్తరప్రదేశ్ చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావ్డా ఉన్నారు. తిరుపతిలోనే గత వారం రోజులుగా ఏదైతే సిబిఐ జాయింట్ డైరెక్టర్ సిట్ సభ్యుడైన వీరేష్ ప్రభు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ అరెస్టు జరిగాయి. విచారణ కూడా ఈ రోజు చేస్తున్నారు. రేపు తిరుపతి కోర్టులో వారిని హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఏదైతే సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కొంత దర్యాప్తును సగం పూర్తి చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ మిగతా సగం దర్యాప్తును పూర్తి చేయడమే కాకుండా వేగంగా, ముఖ్యంగా ఇది చాలా రోజులు పడుతుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కు సంబంధించి నెయ్యి ఏదైతే వైష్ణవి డైరీకి, అదేవిధంగా వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి నెయ్యిని సరఫరా చేసిన అక్కడే డైరీకి సంబంధించిన నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరోసారి రిమాండ్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ఇటు టీటీడీలో నెయ్యి కల్తీ కావడానికి సహకరించడమే కాకుండా ఏదైతే ఆ నెయ్యిని క్లీన్ చిట్ ఇచ్చిన అధికారులతో పాటు టెండర్లను ఖరారు చేసిన వారిని, అదేవిధంగా పొలిటికల్ గా ఎవరైనా దీనికి సహకరించరా అన్న కోణంలో కూడా సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వీరందరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. మొదటి దశగా ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని రేపు కోర్టులో హాజరుపరుస్తున్నారు. రాధిక, దామోదర్, కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఏదైతే కల్తీ యాక్ట్ కు సంబంధించి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా, మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా చర్యలు వీరు వ్యవహరించారు అన్న దాని మీద వీరి మీద ఇప్పటికే ఐపీసీకి దానిలో సెక్షన్స్ లో కేసు నమోదైన పరిస్థితి. తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో వీరి మీద కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద అయితే ఇటు ఈ రెండు సెక్షన్లతో పాటు మోసం ఏదైతే చీటింగ్ చేసిన సెక్షన్ల కింద కూడా కేసు నమోదైనాయి. మొత్తం ఈ 3 సెక్షన్ల మీద వీరి మీద కేసులు నమోదైన పరిస్థితిలో మరిన్ని అదనపు సెక్షన్లను కూడా పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నది. మొత్తం మీద అయితే ఇటు కల్తీ చేసే విషయంలో అది కూడా ఏదైతే జంతువుల అవశేషాలు కలిపారంటూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, ఆరోపణలు అటు సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడే మాట్లాడిన సందర్భం. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్న నేపథ్యం. దీనిలో విచారణలో మొదటి దశలో భాగంగా ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అది కూడా కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం ద్వారా ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయంటూ కూడా చెప్పవచ్చు. రాధిక, రైట్. థ్యాంక్ యూ దామోదర్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.